ఎవరు రాబోతున్నారు? మా లేడీస్ తరపు నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. అదే ఏంటి, సింగింగా, డాన్సా, స్కిట్టా? సింగింగే. సో ఇప్పుడు మన లేడీస్ తరపు నుంచి ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఈ సంతానం నెట్ట పోని పోనియవు కూసంత పంసయ్యనియవు ఇంతోడివి గాని సంతోడివి నువ్వు ముద్దిస్తే మారావు చెయ్యవు గాలి కౌగిల్లుగా నన్ను సుట్టేసి ఉంటావు ఊపిరాడనీయురయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినవు నీకు నాకు దిష్టినీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. A few moments later. ఈ సంతానం నెట్ట నా 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 కూసంత పంజయ్యనియో ఎంతోడివి గాని నాన్న ముద్దిస్తే మారాము సేయో. పేరెట్టి నేనెట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పినిమిటివే బుట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మావా ఈ సంతానం నెట్ట పోనే పోనీయవు కూసంత పంసయ్యనీయవు ఎంతోడివి గాని సంతోడివి నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిల్లుగా చుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టిదయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. Beautiful, Divyajyoti garu, that was beautiful. So మీరు పాడిన పాటలన్నీ చాలా బ్యూటిఫుల్ గా పాడారు. And the best part was మీరు పాడిన పాటలో one of them was my favorite song, తుజే దేఖా తో యే జానా సనమ్. Yes. ఆ పాట ఐఎమ్ షూర్ అందరు కనెక్ట్ అయ్యారు. కానీ మీ పాడిన ఫ్లో లో ఫస్ట్ మీరు మంచి హోషియారుగా స్టార్ట్ అయ్యారు. దాని తర్వాత చిన్న ఇమోషన్స్ తో పాడారు. ఆ ఇమోషన్స్ దగ్గర మీరు ఎక్కడో కనెక్ట్ అయ్యారు.
తను చేసే పనికి రెస్పెక్ట్ ఇస్తూ తనలో ఉన్న టాలెంట్ కి ఈ స్టేజ్ మీద ఈ రోజు ప్రూవ్ చేసుకుంది దివ్యజ్యోతి గారు. పూర్ణ గారు. You have a very very unique voice. అంటే మీరు అన్ని లాంగ్వేజ్ లో ఆ హిందీ ఆ రొమాంటిక్ సాంగ్ కానీ స్లో కానీ ఎవ్రీథింగ్. జ్యోతి గారు లాంగ్ వే టు గో. జ్యోతి గారు I think this is your starting. Wishing all the very best. చాలా 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 బాగుంది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి దివ్య గారు పర్ఫార్మెన్స్ గురించి అడిగే ముందు మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేద్దాం స్టేజ్ మీద. సో రాజు గారు, మీ వైఫ్ పర్ఫార్మెన్స్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీ పేరు? మేఘనా మ్యామ్. ఎలా అనిపించింది మమ్మీ ఇక్కడ లైవ్ గా ఇంత మంది ముందు పర్ఫార్మ్ చేసి చూసిన వెంటనే? చెప్పలేను అసలు మాటలు. అది చూస్తున్నా మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. మా మమ్మీ కొన్ని సంవత్సరాల కళ ఇది ఇప్పుడు నెరవేరింది. టాలెంట్ కి ఆపర్చునిటీ దొరకడం చాలు అంతే. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్లాట్ఫామ్ ఇస్ మెంట్ ఫర్ సచ్ టాలెంట్. మీరు చేసే పనికి మీలో ఉన్న టాలెంట్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటే కూడా ఇట్స్ ఆల్ రైట్. ప్రతి ఒళ్ళకి వాళ్ళ ప్యాషన్ ప్రొఫెషన్ గా మారడం కుదరకపోవచ్చు, బట్ దిస్ ఇస్ వన్ ప్లాట్ఫామ్. మీరు నిజంగా టాలెంటెడ్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మీకోసం ఓపెన్ ఉంది. ఈ రోజు మీరు దివ్యజ్యోతి గారిని చూస్తున్నారు. ఆమె ఫుల్ టైమ్ గా ఒక వర్క్ చేస్తూ కూడా ఆమె టాలెంట్ ని పర్స్యూ చేస్తున్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అన్ఫార్చునేట్ గా ఆమె హస్బెండ్ కి ఒక యాక్సిడెంట్ వల్ల ఫిజికల్ గా కొంచెం ప్రాబ్లం అయిన వల్ల ఆయన వర్క్ చేయడం కుదరక షీ ఈజ్ అ ట్రూ సెన్స్ ఆఫ్ మగువ. బికాజ్ మొత్తం ఫ్యామిలీని, పిల్లల్ని, ఆమె ప్రొఫెషన్ ని, అలాగే హస్బెండ్ రిక్వైర్మెంట్స్ ని అన్ని ఒక సూపర్ ఉమెన్ గా చూసుకుంటుంది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దివ్యజ్యోతి గారు. దివ్య గారు, మీ ఫీలింగ్స్ అంటే ఇంకా నేను మాటలల్లో చెప్పలేను. నాకు ఇంతటి పేరు తెచ్చిపెట్టిన దేవి నాగవల్లి మేడం కు నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఇక్కడ అవకాశం ఇప్పించిన సార్లందరికీ నా ధన్యవాదములు. నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అన్ని కష్టాలు, కానీ ఇలానే బుక్ తప్ప ఇంకేమీ లేదు. నా ఆనందం అనే పేజ్ అనేది లేదు. మా ఆయనకి యాక్సిడెంట్లు అయినప్పుడు చాలా మంది అసలు మాకు ఇంట్లో గడవనికి కూడా లేదు. 2 times అయింది, కాలు ఫెయిల్ అయిపోయింది, ఆపరేషన్ కూడా చూసుకునే వాళ్ళు లేక. అంతా సెట్ అయిపోతుందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఈ ఫేజ్ నుంచి మీరు బయటపడాలని, దేవుడు మీకు ఆ ధైర్యం ఇవ్వాలని ఖచ్చితంగా మనం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జ్యోతి గారు, మీరు చెప్పాను కదా సంతోషమైన పేజ్ లేదని. ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్స్ ఓన్లీ సంతోషం పేజెస్. అంతే అంతే. ఆది గారు, మీకు ఎలా అనిపించింది జ్యోతి గారు లైవ్ పర్ఫార్మెన్స్? నాకు చాలా బాగా నచ్చింది. ఆవిడ పాడుతున్నంత సేపు ఆవిడ స్వీపర్ అని ఎవడు అనుకోడు, సింగర్ అనే అనుకుంటారు. అలా అనిపించింది, అంత బాగా పాడింది. అమ్మ, మిమ్మల్ని ఈసారి ఎవరైనా అడిగితే నేను మెయిన్ సింగరు, నాది పార్ట్ టైం స్వీపర్ అని చెప్పండి. అంత బాగా పాడారు మీరు, చాలా బాగా పాడారు సీరియస్ గా. బయట మీ పనితో రోడ్డు మీద చెత్త ఉడిచేశారు, ఇక్కడ మీ పాటతో మిమ్మల్ని విమర్శించే చెత్త వేదాలను మొత్తాన్ని ఉడిచేశారు. చాలా బాగుంది. రామ్ ప్రసాద్, టాలెంట్ నాపలాలని మళ్ళీ మీరు ప్రూవ్ చేశారండి. అందరూ సాధారణంగా అంటారు బాత్రూమ్ సింగర్ అని, మీరు బాత్రూమ్ క్లీన్ చేస్తూ పాడారు చూసారా, మీరు రియల్ సింగర్. ఇదే స్టేజ్ మీద మీరు పాడిన పాటే మళ్ళీ వచ్చి ఎదురు పాడతారు. సో టాలెంట్ ఎక్కడున్నా మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎత్తికి ఎత్తికి పట్టుకొని తీసుకొని వచ్చేస్తుంది. సో రెడీగా ఉండండి. నా బాధనంతా ఓడగొట్టి మీ అందరితో సంతోషంగా ఉన్నా, నా బాధను షేర్ చేసుకొని నాకు ఆనందాన్ని వంచిన మీ అందరికీ నా వందనములు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.